వెల్కమ్ టు కాకతీయ అకాడమీ. మనం ఈరోజు ఇటీవల 2023లో విడుదలైనటువంటి 2022కు సంబంధించినటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో రిపోర్ట్ గురించి తెలియజేసుకుందాం. అయితే మీలో ఎవరైతే మొట్టమొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో ఒకసారి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మనం పెట్టే ప్రతి ఒక్క వీడియో డైరెక్టర్ మీకే వస్తుంది. ఇది ప్రతి ఒక్కరు కూడా యూజ్ఫుల్. యూపీఎస్సీ కార్డు నుంచి ఏపీపీఎస్సీ కార్డు నుంచి టీఎస్పీఎస్సీ కార్డు వరకు ఎవరికైనా మంచిగా ఇంపార్టెంట్ అడగడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ప్రజెంట్ ఇండియన్ సొసైటీ అనేటువంటి కాన్సెప్ట్స్లో, మరియు ఇంటర్నల్ సెక్యూరిటీ కావచ్చు. సో ఇలాంటి వాటిల్లో ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా ఒకసారి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. అయితే మనం ఇప్పుడు టాపిక్లోకి అడుగు పెడదాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో 2023లో రిలీజ్ చేసినటువంటి 2022కు సంబంధించినటువంటి రిపోర్ట్ గురించి మనం తెలియజేసుకుందాం. అయితే జాగ్రత్తగా ఒకసారి మనం కానీ చూస్తే, నేను 2008 నుంచి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నా. మన ఉమ్మడి ఏపీపీఎస్సీ కానీ, రాష్ట్ర విభజన తర్వాత టీఎస్పీఎస్సీ కానీ, ఏపీపీఎస్సీ పెట్టినటువంటి ఏ ఎగ్జామ్లో కూడా ఇంతవరకు ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గురించి ఎగ్జామ్లో అడగలేదు. అయితే ప్రస్తుతం మనకు ఇండియన్ సొసైటీ అనేటువంటి కాన్సెప్ట్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ గ్రూప్ 2లో క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్ అనేటువంటి టాపిక్ ఇచ్చున్నారు. అదేవిధంగా చైల్డ్ అబ్యూజ్ అనేటువంటి ఒక యూనిట్ ఇచ్చున్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అనేటువంటి వాటి ఇచ్చున్నారు. అంటే ఎస్సీ ఎస్టీల సంక్షేమం అనేటువంటిది ఇచ్చున్నారు మనకి ఇండియన్ సొసైటీలో. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో మనము ఈ మహిళల మీద హింస ఎలా జరుగుతుంది, ఎన్ని కేసులు నమోదవుతా ఉన్నాయి, అదేవిధంగా బాలల దుర్వినియోగం ఎలా జరుగుతుంది, అంటే ఎన్ని కేసులు నమోదవుతున్నాయి, ఈ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా మనకు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటి సంస్థ ఎవ్రీ ఇయర్ ప్రకటిస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు మనకు రీసెంట్గా ఉన్నటువంటి రిపోర్ట్ వచ్చి 2022 రిపోర్టు. దాన్ని పబ్లిష్ చేసింది 2023లో పబ్లిష్ చేశారు, లాస్ట్ ఇయర్ డిసెంబర్లో. ప్రస్తుతం మనం చదువుతాం. ఈ సంవత్సరం డిసెంబర్ వచ్చేంత వరకు ఈ రిపోర్టే మనకు కాస్త ఇంపార్టెంట్. దీని మీద మనకు ప్రశ్నలు అడగచ్చు, ఖచ్చితంగా అడగతారని మనం చెప్పలేం, కానీ అడగడానికి అవకాశం అనేటువంటిది ఉంది. సరే, ఒకసారి మనం చూద్దాం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ 2023లో రిలీజ్ చేశారు. ఆ రిపోర్ట్ 2022కి సంబంధించినటువంటిది. సరే, అసలు ఏంది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని అంటే ఒకసారి మనం కానీ చూసినట్లయితే, ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటిది భారతదేశంలో క్రైమ్ డేటాని మెయింటైన్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఇది. సో దీని ద్వారా మనకి ఏంటంటే భారతదేశంలో సుపరిపాలన అందించడానికి ఈ నివేదిక అనేటువంటిది మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీన్ని బట్టి అంటే భారతదేశంలో ప్రస్తుతం మీ అందరికి కూడా తెలుసు 36 రాష్ట్రాలు ఉంటాయి. 36 రాష్ట్రాలు అనేటివి ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్, అంటే మొత్తం కలిపితే మనకు ఈ డేటా. సరే, ఒకసారి మనం చూద్దాం. సో మనకు ఇప్పుడు 28 రాష్ట్రాలు ఉన్నాయి, +8 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి. అంటే మొత్తం కలిపితే 36 యూనియన్ టెరిటరీస్తో కలిపితే 36 రాష్ట్రాలు ఉన్నట్టు మనం పరిగణలో తీసుకోవాలి, ఇంక్లూడింగ్ యూనియన్ టెరిటరీస్. ఈ 36 రాష్ట్రాలలో నమోదవుతున్నటువంటి క్రైమ్స్ ఏవైతే ఉంటాయో ఆ క్రైమ్ డేటాను మెయింటైన్ చేయడానికి ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటిది. దీన్ని 1977వ సంవత్సరంలో టాండన్ కమిటీ అనేటువంటిది ఒక కమిటీ, ఓకేనా, టాండన్ కమిటీ అనేటువంటిది. అదేవిధంగా 1981వ సంవత్సరంలో నేషనల్ పోలీస్ కమిషన్, చూడండి, నేషనల్ పోలీస్ కమిషన్ కావచ్చు. అదేవిధంగా 1985వ సంవత్సరంలో మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ ఏదైతే ఉంటుందో, ఈ మూడు కూడా ఏం చెప్పాయనంటే భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదవుతున్నటువంటి
క్రైమ్ డేటా అనేటువంటి దాన్ని ఒక సంస్థ స్టోర్ చేస్తే బాగుంటుంది. ఆ స్టోర్ చేసేటువంటి ఒక వేర్ హౌస్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. తద్వారా మనం ఒక గుడ్ గవర్నెన్స్ అందించవచ్చు. క్రైమ్ రేట్స్ పెరుగుతున్నాయంటే పరిపాలన సరిగ్గా లేదని అర్థం. పరిపాలన అనేటువంటి దాన్ని మంచిగా అందించి గుడ్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని డెలివరీ చేయాలి అని చెప్పేసి ఈ మూడు కూడా చెబితే, ఈ మూడు ఈ తాన్నన్ కమిటీ కావచ్చు, నేషనల్ పోలీస్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఏర్పాటు చేసినటువంటి టాస్క్ ఫోర్స్ కమిటీ కావచ్చు, ఈ సిఫారసులు అనుసరించి 1986 సంవత్సరంలో ఢిల్లీ కేంద్రంగా, ఓకేనా, ఢిల్లీ కేంద్రంగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటి సంస్థను ఏర్పాటు చేశారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క నియంత్రణలో పనిచేస్తూ ఉంటుంది. ఓకేనా, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ యొక్క నియంత్రణలో పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో ఎప్పుడు ఏర్పాటు చేశారు? 1986. సో ఎవరి యొక్క నియంత్రణలో పనిచేస్తూ ఉంటుంది? మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అనేటువంటి సంస్థ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. ప్రజెంట్ దీనికి వచ్చే చైర్మన్ వచ్చి అజయ్ భల్లా అనేటువంటి ఆయన ప్రస్తుతం ఈ రోజు నాటికి దీనికి చైర్మన్ గా ఉన్నారు. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, కేంద్ర స్థాయిలో ఎవరు ఉంటారంటే నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటి సంస్థ ఉంటుంది. దాని కింద స్టేట్స్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటి సంస్థ ఉంటుంది. అదేవిధంగా దాని కింద డిస్ట్రిక్ట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటి సంస్థ ఉంటుంది. ఇక అంటే 3 టైర్ మోడల్ అన్నమాట ఇది. సో డిస్ట్రిక్ట్ లెవెల్లో నమోదవుతున్నటువంటి క్రైమ్స్ ని స్టేట్ లెవెల్లో ఉన్నటువంటి స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు పంపిస్తారు. స్టేట్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఆ డేటా మొత్తాన్ని కూడా తీసుకొని నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటి దగ్గర పంపిస్తారు. సో ఇది ఒక ఈ డేటా మొత్తాన్ని కూడా స్టోర్ చేసేటువంటి ఒక డేటా సెంటర్ అన్నమాట ఇది. ఏది? నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనేటువంటిది. ఓకే, రైట్. సరే, ఇక్కడ చూద్దాం మనం. అంటే 3 టైర్ మోడల్లో డేటా అనేటువంటి దాన్ని సమీకరిస్తూ ఉంటారన్నమాట. సరే, ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు మీ అందరికి కూడా తెలుసు కదా, సో రక్షణ, ఈ రక్షణ ఏ జాబితాలో ఉంటుందని అంటే కేంద్ర జాబితాలో ఉంటుంది, సెంట్రల్ లిస్ట్ లో ఉంటుంది. మళ్ళీ ఈ రక్షణ అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. సో ఒకటి ఎక్స్టర్నల్ బహిర్గత, అదేవిధంగా రెండోది కానీ మనం కానీ చూసినట్లయితే ఇంటర్నల్, సో అంతర్గత. సో ఈ ఎక్స్టర్నల్ డిఫెన్స్ అనేటువంటిది, బహిర్గత రక్షణ అనేటువంటిది కేంద్ర డిఫెన్స్ మినిస్ట్రీలోకి వస్తుంది అన్నమాట. ఓకేనా, డిఫెన్స్ మినిస్ట్రీ పరిధిలోకి వస్తుంది. సో ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటిది మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ పరిధిలోకి వస్తుంది. అంటే రక్షణ అనేటువంటిది కేంద్ర పరిధిలోకి వస్తుంది. ఈ రక్షణ మళ్ళీ 2 రకాలు, అంతర్గత రక్షణ, ఇంటర్నల్ సెక్యూరిటీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీ. ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అనేటువంటిది కేంద్ర రక్షణ శాఖ పరిధిలోకి వస్తుంది. ప్రజెంట్ మీ అందరికి కూడా తెలుసు, రాజ్నాథ్ సింగ్ అనేటువంటి ఆయన దీనికి చైర్మన్ గా ఉన్నారు. అంతర్గత రక్షణ అనేటువంటిది మన మోడీ గారి యొక్క ప్రతిరూపమైనటువంటి సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా గారి యొక్క నియంత్రణలో దీనికి మినిస్టర్ గా ఉన్నారు, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కి. సో ఇది. అదే విధంగా శాంతి భద్రతలు, ఇక్కడ జాగ్రత్తగా చూడండి. సో శాంతి భద్రతలు, దీన్నే మనం ఏమంటామంటే పబ్లిక్ ఆర్డర్ అని పిలుస్తూ ఉంటారు, లేదా లా అండ్ ఆర్డర్ అని పిలుస్తారు. ఈ శాంతి భద్రతలు, ఈ శాంతి భద్రతలు అనేటువంటిది రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. ఏ జాబితా? రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. రాష్ట్ర జాబితా, స్టేట్ లిస్ట్ లోకి వస్తుంది. అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ అనేటువంటిదేమో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ ఏమో రాష్ట్ర జాబితా. అంటే ఇక్కడ క్రైమ్ అనేటువంటి దాన్ని తగ్గించాలనుకున్నప్పుడు కేంద్రము రాష్ట్రము 2 కలుసుకొని వాటిని పరిష్కరించుకున్నప్పుడు మనం సుపరిపాలన అనేటువంటి దాన్ని భారతదేశంలో ప్రజలకు అందించవచ్చు. ఈ మధ్య మీరు చూస్తుంటారు, మణిపూర్లో కూడా హింస జరిగింది. మణిపూర్లో హింస జరిగినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం విఫలమైనప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ తిట్టాయి. ఇంటర్నల్ సెక్యూరిటీ చూడాల్సినటువంటి బాధ్యత మీది కదా, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కదా, మరి హోమ్ అఫైర్స్ అనేటువంటి సరిగ్గా పట్టించుకున్నప్పుడు ఇక గవర్నమెంట్ ఉండి ఏం లాభం అని చెప్పి చాలా మంది కూడా ప్రశ్నించారు, మీరు చూసుంటారు. అదేవిధంగా భారత రాజ్యాంగంలో ఆర్టికల్ నెంబర్ 355 అని చెప్పి ఒక ఆర్టికల్ ఉంటది. ఈ ఆర్టికల్ ఏం చెప్తా ఉంటదంటే రాష్ట్రాల యొక్క సంరక్షణ బాధ్యత చూడాల్సినటువంటి బాధ్యత కేంద్రానిది అని చెప్తా ఉంటది. రాష్ట్రాల యొక్క సంరక్షణ బాధ్యత చూడాల్సినటువంటి బాధ్యత
కేంద్రానిది అని చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంటుంది ఆర్టికల్ నెంబర్ 355 అనేటువంటిది. సరే, ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించినటువంటి ఒక సమగ్రమైనటువంటి ఇన్ఫర్మేషన్. సో మిమ్మల్ని ఏమని అడగచ్చు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఏ కమిటీ ఏ కమిషన్ యొక్క సిఫారసులు అనుసరించి ఏర్పాటు చేశారు, ఇది ఏ మినిస్ట్రీ యొక్క నియంత్రణలో పనిచేస్తూ ఉంటుంది, దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది, దీనికి ప్రజెంట్ చైర్మన్ ఎవరు అనే దాని మీద ఒక ప్రశ్న ఫ్రేమ్ చేయొచ్చు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ చూద్దాం మనం. సో ఓవరాల్ క్రైమ్ స్టాటిస్టిక్స్ ఇన్ ఇండియా, భారతదేశంలో మొత్తం ఎన్ని ఎఫ్ఐఆర్లు 2022వ సంవత్సరంలో నమోదైనవి ఒకసారి మనం కానీ చూసినట్లయితే, ఇప్పుడు మనం చెప్పేటువంటి డేటా మొత్తం కూడా సో అఫిషియల్ ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఒకసారి కానీ చూసినట్లయితే, మీరు వెబ్సైట్లో డైరెక్ట్గా వెళ్ళారనుకోండి, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెబ్సైట్లోకి వెళ్తే మనం ఇప్పుడు చెప్పేటువంటి డేటా మొత్తాన్ని కూడా 3 వాల్యూమ్లో రిలీజ్ చేస్తున్నారు, దాదాపు 1500 పేజీలు. నేనే దీన్ని మొత్తం చూడడానికి 3 రోజులు సమయం పట్టింది. సో వాల్యూమ్ నెంబర్ 1, వాల్యూమ్ నెంబర్ 2, వాల్యూమ్ నెంబర్ 3, ఇది మీరంతా కూడా చదవాల్సిన అవసరం లేదు. మీకు అవసరమైనంతా కూడా నేను సమీకరించాను, మీరు దీన్ని చదివితే చాలు. ఇక ఓవరాల్ గా బయటకు పోయి మీరు చూడాల్సినటువంటి అవసరం అనేటువంటిది లేదు. రైట్, సరే మనం ఒకసారి చూద్దాం. మనకు జాగ్రత్తగా చూడండి, 2021వ సంవత్సరంలో మొత్తం క్రైమ్స్ ఎన్ని జరిగాయంటే 60.96 లక్షలు జరిగాయి కేసులు, క్రైమ్స్ జరిగాయి. అంటే క్రైమ్ జరిగితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తూ ఉంటారు, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అని అంటారు. సో 2021వ సంవత్సరంలో మొత్తం ఎన్ని లక్షల కేసులు నమోదైనాయి అంటే 60.96 లక్షల కేసులు అనేటివి నమోదైనాయి. అదే 2022వ సంవత్సరంలో మనం కానీ చూసినట్లయితే మొత్తం కేసులు, సో జాగ్రత్తగా చూడండి, మనకు 58 లక్షల కేసులు దాదాపు నమోదైనాయండి. 58.24 లక్షల కేసులు అనేటివి నమోదైనవి. మీరు ఒరిజినల్ ఫిగర్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. అంటే 2021లో 60.96 లక్షల కేసులు అనేటివి నమోదైతే 2022వ సంవత్సరంలో 58.24 లక్షల క్రైమ్స్ లేదా నేరాలు అనేటివి నమోదైనాయి. అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పొచ్చు అంటే 2021తో పోలిస్తే 2022కు వచ్చేటప్పటికి భారతదేశంలో నేరాల సంఖ్య పెరిగింది. మరి ఎంత శాతం పెరిగింది అంటే సరే సో 2021లో 60.96, 2022లో 58.24 అంటే పెరిగినట్ట తగ్గినట్టు కదా. అంటే నేరాల సంఖ్య అనేటువంటిది తగ్గింది. మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇదే మిమ్మల్ని అడుగుతారు. సో 2021తో పోలిస్తే 2022వ సంవత్సరంలో కేసుల సంఖ్య తగ్గిందా పెరిగిందా అంటే తగ్గింది. మరి ఎంత శాతం తగ్గిందనంటే, సో మనకు 2022 నాటికి కేసుల యొక్క సంఖ్య సో జస్ట్ 4.5% తగ్గిందండి. ఎంత శాతం తగ్గింది? 4.5% క్రైమ్ రేట్ అనేటువంటిది తగ్గింది. సో మిమ్మల్ని ఎగ్జామ్లు అడగడానికి అవకాశం ఉన్నటువంటిది ఇదే. 2021తో పోలిస్తే 2022లో క్రైమ్ రేట్ అనేటువంటిది భారతదేశంలో ఎంత తగ్గింది అని అడుగుతాడు. లేదా 4.5% తగ్గింది, 4.5% పెరిగింది, ఇలా అడగచ్చు. సరే, ఇక్కడ మీకు డేటా కూడా చెప్పాను, మీరు ఎలా గుర్తుపెట్టుకుంటే చాలు. లేదులే నాకు ఒరిజినల్ డేటా చెప్పు నువ్వు అని అన్నామంటే 2021వ సంవత్సరంలో ఒకసారి మనం చూడండి. సో 60,96,310 క్రైమ్ జరిగాయి. అదే 2022వ సంవత్సరంలో మనం కానీ చూసినట్లయితే 58,24,946 కేసులు అనేటివి నమోదైనవి. మీరు ఒరిజినల్ ఫిగర్ దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో 2021వ సంవత్సరంలో 60.96 లక్షల కేసులు నమోదైతే 2022కు వచ్చేటప్పటికి అది 58.24 లక్షల కేసులు అనేటివి నమోదైనాయి. అంటే భారతదేశంలో 2021తో పోలిస్తే 2022లో కేసుల సంఖ్య అనేటువంటిది లేదా క్రైమ్ రేట్ అనేటువంటిది తగ్గింది. మొత్తం 4.5% క్రైమ్ రేట్ అనేటువంటిది భారతదేశంలో తగ్గింది. అయితే ఇక్కడ చూడండి, ఈ కేసుల నమోదు అనేటువంటిది 2 రకాలుగా చేస్తుంటారండి. సో కేసుల యొక్క నమోదు ఎన్ని రకాలుగా నమోదు చేస్తారు? సో ఒకటి ఇండియన్ పెనాల్ కోడ్ లెక్కన చేస్తూ ఉంటారు. అదే విధంగా స్టేట్ లేదా స్పెషల్ లోకల్ లాస్ అని అంటుంటారు దీన్ని. సో స్పెషల్
లోకల్ లాస్ ప్రకారం కేసులు అనేటువంటి వాటిని నమోదు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఉదాహరణ మీ అందరికి కూడా బాగా తెలిసినటువంటి అంశం దేశద్రోహం అనేటువంటి కేసు లేదా సెడిషన్ లా అని ఉంటారు. సెడిషన్ లా ఎక్కడ పెడుతుంటారు? సో ఇండియన్ పెనాల్ కోడ్ లో ఉన్నటువంటి సెక్షన్ నెంబర్ 124 క్యాపిటల్ ఏ అనేటువంటిది ఏం చెప్తా ఉంటదంటే దేశద్రోహం గురించి తెలియజేస్తా ఉంటది, సెడిషన్ లా గురించి తెలియజేస్తా ఉంటది. అని ఇప్పుడు ఇండియన్ పెనాల్ కోడ్ ప్రకారం కేసులను నమోదు చేస్తూ ఉంటారు. అదేవిధంగా ప్రతి రాష్ట్రం కూడా అక్కడ లోకల్ లాస్ అనేటువంటి దాన్ని చేసుకొని ఉంటాయి ప్రతి రాష్ట్రం కూడా. సో స్పెషల్ లోకల్ లాస్ ప్రకారం కేసులు అనేటువంటి వాటిని నమోదు చేస్తూ ఉంటారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు భారతదేశంలో మొత్తం అది ఐపీసీ ప్రకారం కావచ్చు లేదా స్పెషల్ లోకల్ లాస్ ప్రకారం కావచ్చు, మొత్తం కేసులు ఎన్ని నమోదైనాయి 2022 సంవత్సరంలో అంటే 58.24 లక్షల కేసులు అనేటివి నమోదైనవి. ఇది స్టాటిస్టిక్స్ అన్నమాట భారతదేశంలో. నెక్స్ట్ చూడండి, క్రైమ్ రేట్ డిక్లైన్. జాగ్రత్తగా చూడండి, భారతదేశంలో ప్రతి లక్ష మందికి నమోదయ్యేటువంటి క్రైమ్, దీన్నే మనం ఏమంటామంటే క్రైమ్ రేట్ డిక్లైన్. క్రైమ్ రేట్ డిక్లైన్ ఇందాకే మనం చెప్పాం కదా, భారతదేశంలో క్రైమ్ రేట్ తగ్గింది కదా ఇందాక 4.5%. మరి 1,00,000 మందికి ఎంత తగ్గింది అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 2021 సంవత్సరంలో ప్రతి 1,00,000 మందిలో 445.9 మంది మీద హింస జరిగేది. ఓకేనా, 445.9. అదే 2022కు వచ్చేటప్పటికి ఇది బాగా కూడా తగ్గింది, 422.2 మందికి తగ్గిపోయింది అన్నమాట. ఇది అంటే ప్రతి 1,00,000 మందిలో ఎంతమంది క్రైమ్ తో ఇబ్బంది పడుతున్నారు? ప్రతి 1,00,000 మందిలో గుర్తుపెట్టుకోండి, ప్రతి 1,00,000 మందిలో 445.9, దీన్ని సవరించేస్తే మనం 446 అనుకోవచ్చు. ప్రతి 1,00,000 మందిలో 446 మంది హింసకు గురవుతా ఉన్నారు 2021లో. 2022కు వచ్చేటప్పటికి 422.2 మంది మాత్రమే హింసకు గురవుతున్నారు. అంటే భారతదేశంలో మీరు అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏంటి? పరిపాలనా సామర్థ్యం అనేటువంటిది పెరుగుతా ఉన్నది. భారతదేశంలో మంచి శాంతి భద్రతలు నిర్వహిస్తున్నారు. ఓకేనా, రైట్. సో ఇది భారతదేశంలో క్రైమ్ రేటు తగ్గిందన్నమాట బాగా కూడా. నెక్స్ట్ అదేవిధంగా క్రైమ్ అగైనిస్ట్ ఉమెన్, మహిళల మీద హింస. ఓకేనా, మహిళల మీద హింస. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, మనకు మహిళల మీద హింస అనేటువంటిది 2021 సంవత్సరంలో మొత్తం ఎన్ని కేసులు నమోదైనాయంటే మనకు మహిళల మీద హింస అనేటువంటి దాని మీదకి వచ్చినప్పుడు, మహిళల మీద హింసకు వచ్చినప్పుడు మొత్తం 2021 సంవత్సరంలో మనకు 4,28,278 కేసులు నమోదైతే అది 2022కు వచ్చేటప్పటికి 2022కు వచ్చేటప్పటికి రైట్ 4,45,256 కేసులు అనేటివి నమోదైనాయి. అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్పచ్చు? 2021తో పోలిస్తే 2022 సంవత్సరంలో కేసుల సంఖ్య అనేటువంటిది పెరిగింది. పెరిగిందా లేదా? పెరిగింది కదా. 4.28 లక్షల ఉన్నటువంటి కేసులు 2022కు వచ్చేటప్పటికి 4.45 lakhs కి పెరిగిందనంటే భారతదేశంలో మహిళల మీద హింస అనేటువంటిది పెరిగిందా తగ్గిందా అంటే పెరిగింది. మరి ఎంత శాతం పెరిగింది అనంటే ఎంత శాతం పెరిగింది అనంటే జాగ్రత్తగా చూడండి, 4% అనేటువంటి క్రైమ్ రేట్ అనేటువంటిది పెరిగింది మహిళల మీద హింసకి. అంటే భారతదేశంలో మొత్తం క్రైమ్ రేట్ అనేటువంటిది తగ్గింది. ఎంత తగ్గింది? 4.5% తగ్గింది, ఇందాకే మనం మాట్లాడాం. కానీ మహిళల మీద హింస అనేటువంటిది పెరిగింది. ఓకేనా, మహిళల మీద హింస అనేటువంటిది పెరిగింది. ఎంత శాతం పెరిగింది? 4% అనేటువంటిది పెరిగింది. ఓకేనా, రైట్. అయితే ప్రధానంగా మహిళల మీద హింస అనేటువంటిది భర్త గాని లేదా భర్త తరపున బంధువులు పెట్టేటువంటి హింస వలనే మహిళల మీద హింస అనేటువంటిది జరుగుతా ఉంది ప్రధానంగా.
రెండోది కిడ్నాప్ అండ్ అబ్డక్షన్. సో ఈ స్త్రీలని కిడ్నాప్ చేసి అపహరించుకొని ఎత్తుకొని వెళ్ళిపోతా ఉన్నారు. సో స్త్రీలను వచ్చేసి సెక్స్ బానిసలుగా అమ్మేయడం కావచ్చు, లేదా ప్రాస్టిట్యూషన్ హౌసెస్ కి అమ్మేయడం కావచ్చు. సో ఇలాంటి కారణం ఏదైనా కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్, ఇది అడగడానికి అవకాశం ఉంది. భారతదేశంలో మహిళల మీద హింస జరగడానికి ప్రధానమైనటువంటి కారణము భర్త తరపున బంధువులు పెట్టేటువంటి హింస వలన మహిళల మీద హింస అనేటువంటి జరుగుతూ ఉన్నది. రెండోది కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్. సో అపహరణ మరియు కిడ్నాప్ ద్వారా వీళ్ళ మీద హింస అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మహిళల మీద ప్రధానంగా హింస అనేటువంటిది దృష్టిలో పెట్టుకోండి. సో ఈ మధ్య అసలుకి ప్రధానంగా భర్త పెట్టేటువంటి హింస ఇక్కడ వాస్తవంగా చట్ట పరిధిలోకి కూడా రానటువంటి అంశం ఏంటంటే, ప్రస్తుతం సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది ఏంటంటే, స్త్రీ యొక్క ఇష్టం లేకుండా స్త్రీతో పాల్గొనడం భర్త అనేటువంటిది ఆమె యొక్క హక్కులకు భంగం. దీన్నే మ్యారిటల్ రేప్ అని పిలుస్తూ ఉంటారు. మ్యారిటల్ రేప్ అని పిలుస్తూ ఉంటారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పదామా, ఏం చేద్దాం అని చెప్పి సుప్రీంకోర్టు 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వాన్ని అడిగింది. కేంద్ర ప్రభుత్వం దాని మీద ఇంకా సుప్రీంకోర్టుకే చెప్పలేదు. సో ప్రధానంగా మన ఇంట్లో భర్త తాగుబోతు అయినందువల్ల కానీ, లేదా భర్త స్త్రీని శారీరకంగా హింసించినందువల్ల కానీ, లేదా కుటుంబ సభ్యులు కానీ భర్త కానీ వరకట్న వేధింపుల వల్ల కానీ ఇలా స్త్రీ మీద హింస అనేటువంటిది ప్రధానంగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది ఫీమేల్ జెనిటల్ మ్యూటిలేషన్, స్త్రీ మీద హింస పెట్టడానికి ప్రధానంగా స్త్రీని ఒక లైంగిక వస్తువుగా భావించడం అనేటువంటిది, స్త్రీ యొక్క జనన అవయవాలను హింసించడం అనేటువంటిది స్త్రీ మీద ప్రధానంగా జరిగేటువంటి హింస. ఓకేనా? రైట్. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకని హింస జరుగుతుంది అనేటువంటిది. రైట్. సో క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్ ఇది భారతదేశంలో. అదే మన ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు కానీ చూసారనుకోండి, మన ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద హింస అనేటువంటిది 2021 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏపీ వాళ్ళు. 2021 సంవత్సరంలో 17,752 కేసులు నమోదైతే 2022కు వచ్చేటప్పటికి ఈ కేసులు 25,503 కేసులు నమోదైనాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో కూడా స్త్రీల మీద జరిగేటువంటి హింస అనేటువంటిది పెరిగింది. సో పెరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు వచ్చి ఇవే. ఎక్కడైనా భారతదేశంలో కావచ్చు, రాష్ట్రాల్లో కావచ్చు, స్త్రీల మీద హింస అనేటువంటిది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. భర్త లేదా భర్త తరపున బంధువులు పెట్టేటువంటి హింస ఆల్మోస్ట్ ఇది 31.4% ఉందండి. 31.4% అనేటువంటిది ఎవడైతే హస్బెండ్ ఉంటాడో హస్బెండ్ వాళ్ళ తరపున రిలేటివ్స్ పెట్టేటువంటి హింస అనేటువంటిది ఎక్కువగా ఉంది, ఆల్మోస్ట్ 31.4%. రైట్. అదే మన తెలంగాణలో కానీ మనం చూసామనుకోండి, మన తెలంగాణలో 2021 సంవత్సరంలో నమోదైనటువంటి కేసుల సంఖ్య 20,865 కేసులు నమోదైనాయి. అదే 2022 సంవత్సరంకి వచ్చేటప్పటికి ఈ డేటా అనేటువంటిది ఇంకా కూడా తగ్గింది మన తెలంగాణలో. సరే. సో 2021లో 20,865 కేసులు నమోదైతే 2022కు వచ్చేటప్పటికి ఇది 22,066 కేసులుగా నమోదైందండి. 22,066 కేసులుగా నమోదైంది. అంటే స్త్రీల మీద హింస అనేటువంటిది తెలంగాణ ప్రాంతంలో కూడా హింస అనేటువంటిది పెరిగింది. ఓకేనా? హింస అనేటువంటిది పెరిగింది. రైట్. సరే, ఒక్కసారి మనం బ్యాకప్ పోయి వద్దాం. చూడండి, ఇప్పుడు భారతదేశంలో మొత్తం క్రైమ్ 2021 సంవత్సరం ఎన్ని కేసులు నమోదయ్యాయి? 60.96 కదా. అదే ఆంధ్రప్రదేశ్లో 54.24 కదా. అదే 2022లో అదే మన ఆంధ్రప్రదేశ్లో కానీ చూసామనుకోండి, 2021 సంవత్సరంలో 2022 సంవత్సరంలో జరిగినటువంటి నేరాల సంఖ్య అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. సో ఆంధ్రప్రదేశ్లో 2021 సంవత్సరంలో 1,79,611 కేసులు నమోదయ్యాయి. అదే 2022కు వచ్చేటప్పటికి 1,58,547 కేసులు నమోదైనాయి.
అంటే 2021తో పోలిస్తే 2022కు వచ్చేటప్పుడు ఆంధ్రప్రదేశ్లో కేసుల యొక్క సంఖ్య అనేటువంటిది తగ్గింది. మీకు ఎగ్జామ్లో రాష్ట్రాల గురించి అడగరు, రాష్ట్రాల గురించి అడగరు, కేంద్రం గురించి అడుగుతారు కానీ రాష్ట్రాల గురించి అడగరు. ఎందువల్ల అంటే మన రాష్ట్ర ప్రభుత్వం సరిగ్గా పని చేయటం లేదని చెప్పుకోరు. సో కాబట్టి ఇలాంటి మంచి ఉంటే చెప్తారేమో కానీ క్రైమ్ రేటు పెరిగినా, స్త్రీల మీద క్రైమ్ పెరిగినా అలాంటి దాని గురించి చెప్పరు, అడగరు. మంచి ఉంటే అడుగుతారు కానీ చెడు ఉంటే అడగరు రాష్ట్రాల్లో. రైట్, సరే చూద్దాం. అదే మన తెలంగాణలో కానీ మనం కానీ చూసినట్లయితే 2021 సంవత్సరంలో 2021లో నమోదైనటువంటి కేసుల సంఖ్య 1,46,131 కేసులు నమోదైతే 2022కు వచ్చేటప్పటికి ఈ కేసుల సంఖ్య అనేటువంటిది 1,51,849 కేసులు, 1,51,849 కేసులు అనేటివి నమోదైనాయి తెలంగాణలో. అంటే జాగ్రత్తగా చూడండి, తెలంగాణలో 2021తో పోలిస్తే 2022కు వచ్చేటప్పటికి క్రైమ్ రేట్ అనేటువంటిది పెరిగింది. ఓకేనా, క్రైమ్ రేట్ అనేటువంటిది ఏమైంది? క్రైమ్ రేట్ అనేటువంటిది పెరిగింది. ఓకేనా, క్రైమ్ రేట్ పెరిగింది. సో జాగ్రత్తగా చూడండి. సో ఆంధ్రప్రదేశ్లో 2021తో పోలిస్తే 2022 సంవత్సరంలో క్రైమ్ రేట్ అనేటువంటిది తగ్గింది. తెలంగాణలో 2021తో పోలిస్తే 2022లో క్రైమ్ రేట్ అనేటువంటిది పెరిగింది. ఇక్కడ తెలంగాణలో పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం వచ్చి మనకు హైదరాబాద్ అనేటువంటిది మెట్రోపాలిటన్ సిటీ. 2011 జనాభా లెక్కల ప్రకారం 19 ఉన్నాయి భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీస్. అందులో మన తెలంగాణలో మన హైదరాబాద్ ఒకటి ఉంది. కాబట్టి ఎక్కడైతే అర్బనైజేషన్ బాగా జరుగుతూ ఉంటుందో అక్కడ క్రైమ్ రేట్ అనేటువంటి సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఈరోజు భారతదేశంలో మెట్రోపాలిటన్ సిటీలో ఢిల్లీలో అత్యధికంగా జరుగుతూ ఉంటాయి, ఢిల్లీలో ఎక్కువ జరుగుతూ ఉంటాయి. రైట్, సరే ఇదే. సరే నెక్స్ట్ చూద్దాం చూడండి. సో క్రైమ్ రేట్ డిక్లైన్, ఇది ఒకసారి మనం చూద్దాం చూడండి. ఇప్పుడు భారతదేశంలో మనం చెప్పాం కదా ఇందాక, అదే మన ఆంధ్రప్రదేశ్లో కానీ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్లో 2022 సంవత్సరంలో, ఓకేనా, 2022 సంవత్సరంలో జాగ్రత్త దృష్టిలో పెట్టేసుకోండి, ప్రతి 1,00,000 మందిలో 530.3 మంది మీద హింస అనేటువంటి జరుగుతూ ఉన్నది. అదేవిధంగా తెలంగాణలో మనం కానీ చూసినట్లయితే 379.5 మంది ప్రతి 1,00,000 మందిలో హింస అనేటువంటి దానికి గురవుతా ఉన్నారు మన తెలంగాణలో. అంటే ఇక్కడ హింసగా గురయ్యేటువంటి చూస్తే ఆంధ్రతో పోలిస్తే తెలంగాణ అనేటువంటిది మెరుగ్గా ఉందన్నమాట 2022 సంవత్సరంలో. సో ఇది మీరు లోకల్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో భారతదేశంలో గుర్తుపెట్టుకుంటే చాలు. భారతదేశంలో ఎంత 446 మంది ప్రతి 1,00,000 మందిలో హింసకు గురవుతున్నారు 2021 ప్రకారం. 2022 ప్రకారం వచ్చేసి ఇక్కడ చూడండి 2022 ఇలా గుర్తుపెట్టేసుకొని సరిపోతుంది. సో 2022 సంవత్సరంలో 422.2 మంది హింసకు గురవుతా ఉన్నారు భారతదేశంలో. ఇది భారతదేశంలో ఇంపార్టెంట్ కానీ లోకల్ గా ఇంపార్టెంట్ అనేటువంటిది కాదు, దృష్టిలో పెట్టుకోండి మీరు. నెక్స్ట్ అదేవిధంగా క్రైమ్ అగెనిస్ట్ చిల్డ్రన్స్ మీద హింస అనేటువంటిది. సరే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇది కూడా 2021 సంవత్సరంలో పిల్లల మీద హింస అనేటువంటిది సో 8 కేసుల సంఖ్య చూద్దాం మొట్టమొదటిసారిగా. సో 2021 సంవత్సరంలో 1,49,404 కేసులు నమోదైనాయి. అదే 2022కు వచ్చేటప్పటికి కేసుల సంఖ్య అనేటువంటిది 1,62,449 కేసులు అనేటివి నమోదైనాయి. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 2021 సంవత్సరంలో 1.49 lakhs కేసులు అనేటివి నమోదైనాయంట. 2022కు వచ్చేటప్పటికి 1.62 lakhs కేసులు అనేటివి నమోదైనాయట. అంటే ఇప్పుడు 2021తో పోలిస్తే 2022 సంవత్సరంలో చిన్నపిల్లల మీద జరిగేటువంటి హింస అనేటువంటిది పెరిగింది. రైట్, మరి ఎంత శాతం పెరిగిందనంటే 8.7% క్రైమ్ రేట్ అనేటువంటిది పెరిగింది చిన్న పిల్లల మీద.
8.7%. సో భారతదేశంలో క్రైమ్ రేట్ 4.5% డౌన్ అయింది. అదేవిధంగా ఉమెన్స్ మీద క్రైమ్ రేట్ అనేటువంటిది పెరిగింది 4%. చిన్నపిల్లల మీద హింస అనేటువంటిది పెరిగింది 8.7% పెరిగింది. అదే ఆంధ్రప్రదేశ్లో కానీ మీరు చూసారనుకోండి. సో ఆంధ్రప్రదేశ్లో కానీ మనం చూసినట్లయితే 2021 సంవత్సరంలో వచ్చి 2669 కేసులు నమోదైనాయి. 2022కు వచ్చేటప్పటికి 3308 కేసులు అనేటివి నమోదైనాయి చిన్న పిల్లల మీద హింసకు సంబంధించి. అంటే పెరిగినాయా తగ్గినాయా 2022కు వచ్చేటప్పటికి? అంటే పెరిగింది. ఓకేనా, పెరిగింది. నెక్స్ట్ అదే విధంగా మన తెలంగాణలో కానీ చూసినట్లయితే తెలంగాణలో 2021 సంవత్సరంలో చిన్నపిల్లల మీద జరిగినటువంటి హింస అనేటువంటిది 5667. 2022 సంవత్సరంలో 5657 కేసులు అనేటివి నమోదైనాయి 2022కు వచ్చేటప్పటికి. అంటే ఇక్కడ చూడండి ఎక్కడికి గ్యాప్ వచ్చి ఒక 10. అంటే 2021తో పోలిస్తే 2022 సంవత్సరంలో తెలంగాణలో చిన్నపిల్లల మీద జరిగేటువంటి హింస తగ్గింది. సో చిన్నపిల్లల మీద హింస అనేటువంటిది తెలంగాణలో తగ్గింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో పెరిగింది, భారతదేశంలో కూడా పెరిగింది. మన తెలంగాణలో చిన్నపిల్లల మీద జరిగేటువంటి హింస అనేటువంటిది తగ్గింది. నెక్స్ట్ ఇక్కడ మరి చిన్న పిల్లల మీద హింస ప్రధానంగా ఏ కారణాల చేత జరుగుతుంది అంటే జాగ్రత్తగా చూడండి. కిడ్నాప్ అండ్ అబ్డక్షన్. రెండోది వచ్చి పోక్సో. సో మహిళల మీద హింస అనేటువంటిది భర్త పెట్టేటువంటి మరియు భర్త తరపున బంధువులు పెట్టేటువంటి హింస వల్లనే హింస జరుగుతూ ఉన్నది. చిన్న పిల్లల మీద హింస వచ్చేసి కిడ్నాపింగ్ అండ్ అబ్డక్షన్ అనేటువంటి రీజన్ ద్వారా జరుగుతూ ఉన్నది. రెండో రీజన్ వచ్చి పోక్సో, అంటే సెక్సువల్ అఫెన్సెస్ అనేటివి జరుగుతూ ఉన్నాయి వీళ్ళ మీద. రైట్. నెక్స్ట్ అదే విధంగా క్రైమ్ అగైన్స్ట్ షెడ్యూల్డ్ క్యాస్ట్. ఎస్సీల మీద దాడులు. ఓకేనా, ఎస్సీల మీద దాడులు ఒకసారి మనం కానీ చూసినట్లయితే, సో ఎస్సీల మీద దాడులు కానీ ఒకసారి మనం కానీ చూస్తే జాగ్రత్తగా చూడండి. 2021 సంవత్సరంలో సో 50,900 కేసులు అనేటివి ఎస్సీల మీద దాడులు జరిగాయి. అదేవిధంగా 2022 సంవత్సరంలో మీరు కానీ చూసినట్లయితే 57,582 కేసులు అనేటివి నమోదైనాయి. అంటే భారతదేశంలో ఎస్సీల మీద జరిగేటువంటి దాడులు పెరిగాయా తగ్గాయి అంటే పెరిగాయి. ఓకేనా, పెరిగాయి. ఓకేనా, రైట్. అయితే ఇక్కడ ఈ భారతదేశంలో ఎస్సీల మీద ఎక్కువగా ఎక్కడ దాడులు జరుగుతున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఎస్సీలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం వచ్చి యూపీ, భారతదేశంలో ఎస్టీలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం వచ్చి మధ్యప్రదేశ్. అంటే ఎస్సీల మీద దాడులు అంటే యూపీ అని గుర్తుపెట్టుకోండి, ఎస్టీల మీద దాడులు అంటే మధ్యప్రదేశ్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మధ్యప్రదేశ్ అని కానీ దృష్టిలో పెట్టుకుంటే సరిపోతుంది. సరే, ఇప్పుడు భారతదేశంలో అత్యధికంగా ఎస్సీల మీద దాడులు ఎక్కడ జరుగుతూ ఉన్నాయంటే యూపీ. రెండోది ఏంటంటే రాజస్థాన్. ఓకేనా, రెండోది వచ్చి రాజస్థాన్. నెక్స్ట్ అదేవిధంగా మూడోది వచ్చి మధ్యప్రదేశ్. సో నాలుగోది వచ్చి బీహార్. అదేవిధంగా తక్కువగా ఎస్ఐల మీద ఎక్కడ దాడులు జరుగుతున్నాయి అని మనం కానీ చూసినట్లయితే తక్కువగా ఒకటి అరుణాచల్ ప్రదేశ్లో ఏ రకమైనటువంటి కేసులు నమోదవ్వలేదు. అదేవిధంగా మణిపూర్లో కూడా ఏ రకమైన కేసులు అనేటివి నమోదు కాలేదు. అదేవిధంగా నాగాలాండ్లో కూడా ఏ రకమైనటువంటి కేసులు అనేటివి నమోదు కాలేదు. నెక్స్ట్ అదేవిధంగా నాలుగోది మేఘాలయలో కూడా ఏ రకమైన కేసులు అనేటివి నమోదు కాలేదు. నెక్స్ట్ అదేవిధంగా త్రిపురలో ఒక 2 కేసులు నమోదైనాయండి. సో త్రిపురలో ఒక 2 కేసులు అనేటివి నమోదైనవి. నెక్స్ట్ అదేవిధంగా ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఆంధ్రప్రదేశ్లో
2021వ సంవత్సరంలో వచ్చి ఎస్సీల మీద వచ్చి దాడులు వచ్చి 2021వ సంవత్సరంలో 2014 కేసులు నమోదైతే 2022కి వచ్చేటప్పటికి 2315 కేసులు అనేటివి నమోదైనాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల మీద జరిగేటువంటి దాడులు అనేటివి పెరిగాయి. ఇదే మన పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు. ఆ గోదావరి జిల్లాల్లో ఒక ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్ అయినటువంటి ఒక ఎస్సీ పిల్లోడిని చంపేసి అతనే తీసుకొచ్చి ఇంట్లో కూడా ప్యాకింగ్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీల మీద దాడులు పెరుగుతా ఉన్నాయి సో అని చెప్పి చెప్తా ఉంటాడు పవన్ కళ్యాణ్ గారు. అది ఇదే అంటే ఆంధ్రప్రదేశ్లో 2021తో పోలిస్తే 2022వ సంవత్సరంలో ఎస్సీల మీద దాడులు అనేటివి పెరిగాయి. అదేవిధంగా మన తెలంగాణలో కానీ మనం చూసినట్లయితే తెలంగాణలో 2021వ సంవత్సరంలో వచ్చి మనకి ఇక్కడ జరిగినటువంటి వచ్చి 1772 కేసులు నమోదైనాయి. 2022వ సంవత్సరంలో వచ్చి మనకు 1787 కేసులు నమోదైన ఎస్సీల మీద దాడులకు సంబంధించి. అంటే ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణలో కూడా ఎస్సీల మీద జరిగేటువంటి దాడులు అనేటివి పెరిగాయి. ఓకేనా, ఎస్సీల మీద దాడులు అనేటివి పెరిగాయి. సో భారతదేశంలో అభివృద్ధికి నోచుకోక అభివృద్ధితో పోటీ పడలేనటువంటి వర్గాలు ఎవరన్నా ఉన్నారంటే అది ఎస్సీలు ఎస్టీలు. కాబట్టి వాళ్ళ మీద దాడులు జరగకుండా ఉన్నప్పుడు ఒక సుపరిపాలన అందించినట్టు మనం భావిస్తూ ఉండాలి. రైట్, ఇది ఎస్సీల మీద జరిగేటువంటి క్రైమ్ రేటుగా సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా క్రైమ్ అగెనిస్ట్ ఎస్టీస్, ఎస్టీల మీద జరిగేటువంటి హింస. సరే ఇది కూడా ఒకసారి మనం కానీ చూస్తే 2021వ సంవత్సరంలో మొత్తం కేసులు 8802 కేసులు నమోదైనాయి. 2022వ సంవత్సరంలో మొత్తం కేసులు వచ్చి 10,064 కేసులు అనేటివి నమోదైనాయి. అంటే భారతదేశంలో ఎస్టీల మీద క్రైమ్ రేట్ అనేటువంటిది 2021తో పోలిస్తే 2022వ సంవత్సరంలో పెరిగింది. 2022వ సంవత్సరంలో పెరిగింది ఈ ఎస్టీల మీద హింస అనేటువంటిది. అయితే ఇక్కడ జాగ్రత్తగా చూడండి, ఇందులో మొట్టమొదటి స్థానం ఇందాకే మనం మాట్లాడాం, అత్యధికంగా చూసినట్లయితే మధ్యప్రదేశ్లో జరిగాయి. నెక్స్ట్ రెండోదిగా మనం కానీ చూసినట్లయితే రాజస్థాన్. ఇక్కడ ఎస్సీల మీద కానీ ఎస్టీల మీద కానీ రెండో ప్లేస్ లో ఉన్నటువంటిది ఏంటంటే రాజస్థానే ఉంది. ఇక మూడో స్థానంలో వచ్చి ఒడిషా అనేటువంటి రాష్ట్రం ఉంది. నెక్స్ట్ నాలుగోది వచ్చేసి మహారాష్ట్ర అనేటువంటి రాష్ట్రం ఉంది. అత్యధికంగా జరిగినటువంటి దాడులు ఎస్టీల మీద. అదే అత్యల్పంగా మనం చూసామనుకో లీస్ట్ గా, సో అత్యల్పంగా మనం కానీ చూసినట్లయితే సేమ్ ఇందాక ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి. సో ఒకటి అరుణాచల్ ప్రదేశ్ అనేటువంటి దగ్గర ఎస్టీల మీద ఏ రకమైనటువంటి నమోదు అవ్వలేదు. నెక్స్ట్ అదే విధంగా మేఘాలయలో కూడా, ఓకేనా, మేఘాలయలో కూడా ఏ విధంగానూ నమోదు కాలేదు. నెక్స్ట్ అదే విధంగా హర్యానాలో కూడా నమోదు కాలేదు. హర్యానాలో కూడా నమోదు కాలేదు. నెక్స్ట్ అదే విధంగా నాలుగోది మనం కానీ చూసినట్లయితే పంజాబ్లో కూడా, పంజాబ్ అనేటువంటి దగ్గర కూడా నమోదు కాలేదు. నెక్స్ట్ అదే విధంగా నాగాలాండ్లో కూడా నమోదు కాలేదు. నాగాలాండ్లో కూడా నమోదు కాలేదు. నెక్స్ట్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో మనం కానీ చూసామనుకోండి 2021వ సంవత్సరంలో నమోదైనటువంటి కేసుల సంఖ్య వచ్చి 2021లో 361. అదే 2022కు వచ్చేటప్పటికి ఇక్కడ 2022లో 396 కేసులు అనేటివి నమోదైనాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎస్టీల మీద జరిగేటువంటి హింస ఏదైతే ఉంటుందో ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో పెరిగింది. నెక్స్ట్ అదే విధంగా మన తెలంగాణలో ఎలా ఉంది మరి పరిస్థితి అని అంటే, సో 2021వ సంవత్సరంలో ఇక్కడ ఎస్టీల మీద దాడులు అనేటివి 512 నమోదైనాయి. 512 నమోదైనాయి. 2022కు వచ్చేటప్పటికి 545 కేసులు నమోదైనాయి. అంటే భారతదేశంలో ఎస్టీల మీద క్రైమ్ రేట్ అనేటువంటిది పెరిగింది. తెలంగాణలో కూడా క్రైమ్ రేట్ అనేటువంటిది పెరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా క్రైమ్ రేట్ అనేటువంటిది ఎస్టీల మీద పెరిగింది. ఓకేనా, ఎస్టీల మీద పెరిగింది. రైట్, సో ఇది మనకు ఎగ్జామ్ లో ఇచ్చినటువంటి కంటెంట్.
సరే, ఇక ఎక్స్ట్రాగా మనం ఒకసారి కానీ చూసినట్లయితే, సో క్రైమ్ అగైనిస్ట్ సీనియర్ సిటిజన్స్ అంటే వృద్ధుల మీద దాడులు, వృద్ధుల మీద హింస. సరే, ఇది కూడా చూడండి పాపం పెరుగుతా ఉన్నది. 2021 సంవత్సరంలో వృద్ధుల మీద హింస అనేటువంటిది మొత్తం 26,110 నమోదైంది. 2022కి వచ్చేటప్పటికి అది 28,545 కేసులుగా పెరిగింది. అంటే పెరిగిందా తగ్గిందని అంటే వృద్ధుల మీద హింస అనేటువంటిది పెరిగింది. ప్రధానంగా ఉమ్మడి కుటుంబాలు అనేటివి తగ్గిపోవడం, మోనో ఫ్యామిలీస్ అనేటివి రావడం. సో తత్ఫలితంగా ఏమైందనంటే వృద్ధుల మీద హింస అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. వృద్ధుల మీద హింస అనేటువంటిది ప్రధానంగా ఫిజికల్ దాడులే జరుగుతూ ఉంటాయండి. శారీరకమైనటువంటి హింస ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. శారీరక పరమైనటువంటి హింస గుర్తుపెట్టుకోండి. వృద్ధుల మీద పాపం వాళ్ళని సరిగ్గా మంచం మీద నుంచి దించి వాళ్ళకి అన్నాలు పెట్టి వాళ్ళు వాష్రూమ్ తీసుకొని పోయి ఇలాంటివన్నీ మనం నేర్పించాం కదా పిల్లలకి. ఎథిక్స్ మనమంతా కూడా కార్పొరేట్ మిథ్యలో బతికిపోతా ఉన్నాం. కార్పొరేట్ విద్య కదా అంత బొంగే. రైట్, సరే ఇది అన్నమాట. సరే, ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించండి, పెద్దోళ్ళను కూడా మంచిగా చూడండి. రేపు మీరు ఇప్పుడు యువకులుగా ఉన్నటువంటి మీరు రేపు వృద్ధులు అవుతారు ఖచ్చితంగా. ఇది నాతో పాటు మీకు కూడా వర్తిస్తుంది. ఈ వీడియో విన్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క అమ్మా నాన్న, మీ యొక్క అవ్వాతాత, మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని వీలైనంత వరకు మీరు మంచిగా చూసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించండి, మోనో ఫ్యామిలీస్ అనేటివి ప్రోత్సహించద్దు. కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఎథిక్స్ తో బతకాలి. అదే విధంగా ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడాలి. ఒకడు కష్టపడతా ఉండి వాడి యొక్క కష్టం మీద అందరూ కూడా ఆధారపడి ఉండకూడదు. ఇది ఉమ్మడి కుటుంబం విచ్ఛిన్నం అవడానికి ప్రధానమైనటువంటి కారణంగా నేను చూస్తా ఉన్నా. రైట్, నెక్స్ట్ అదే విధంగా సరే జాగ్రత్తగా చూడండి. మరి ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి ఎలా ఉంది వృద్ధుల మీద అని మనం కానీ చూస్తే, ఆంధ్రప్రదేశ్ లో 2021 సంవత్సరంలో 18 కేసులు నమోదైతే 2022కి వచ్చేటప్పటికి కేసుల సంఖ్య 2114కి పెరిగింది. అంటే వృద్ధుల మీద దాడి అనేటువంటి ఆంధ్రప్రదేశ్ లో కూడా పెరిగింది. అదే విధంగా మన తెలంగాణలో మనం చూసినట్లయితే, తెలంగాణలో 2021 సంవత్సరంలో 1952 కేసులు నమోదైతే 2022కి వచ్చేటప్పటికి అది 2181గా నమోదైంది. అంటే 2021తో పోలిస్తే 2022లో మన తెలంగాణలో కూడా వృద్ధుల మీద దాడులు అనేటివి పెరిగాయి. ఓకేనా, పెరిగాయి. అంటే భారతదేశంలో వృద్ధుల మీద దాడి పెరిగింది, ఆంధ్రప్రదేశ్ లో కూడా వృద్ధుల మీద దాడి పెరిగింది, తెలంగాణలో కూడా వృద్ధుల మీద దాడి అనేటువంటిది పెరిగింది. రైట్, అదే విధంగా సైబర్ క్రైమ్స్ జాగ్రత్తగా చూడండి. సైబర్ క్రైమ్స్ అనేటువంటిది మన తెలంగాణలో ఒక చిన్న టాపిక్ గా గ్రూప్ 2లో పెట్టున్నారు. సివిల్ సర్వీస్ లో కూడా ఉన్నది. అయితే మన ఆంధ్రప్రదేశ్ లో సైబర్ క్రైమ్ అనేటువంటిది సిలబస్ లో లేదు. సరే, ఎందుకని మంచిది, ఏంటి వాట్ అని గుర్తుపెట్టుకోండి చాలు. 2021 సంవత్సరంలో మొత్తం భారతదేశంలో సైబర్ క్రైమ్ నేరాలు వచ్చి 52,974 కేసులు నమోదైనాయి. 2022కి వచ్చేటప్పటికి అవి 65,893 కేసులు నమోదైనాయి. అంటే భారతదేశంలో సైబర్ క్రైమ్స్ అనేటివి పెరిగాయి 2021తో పోలిస్తే 2022లో. ఇప్పుడు చాలా మోసాలు వస్తా ఉన్నాయి భారతదేశంలో. ఈ సైబర్ టెక్నాలజీ బాగా పెరిగేకుంది. మీ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వచ్చింది, ఓటీపీ చెప్పండి, మేము ఆధార్ కార్డు వాళ్ళం, మీ అకౌంట్లో డబ్బులు వేస్తాం, ఈ విధంగా గ్యాస్ సబ్సిడీ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని అంటారు. అదేవిధంగా మీ మెయిల్ కార్డు వచ్చింది, మీ బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డుతో లింక్ అప్ అవడానికి వస్తుంది, ఓకే అని అంటారు. అలా ఓకే అనగానే నీ బ్యాంకులో ఉన్న డబ్బు మొత్తం కూడా కొట్టేస్తారు. ఏ సైబర్ ఫ్రాడ్స్ అన్నమాట. ఈ సైబర్ క్రైమ్ లో ప్రధానమైనటువంటిది సైబర్ ఫ్రాడ్స్ అనేటివి జరుగుతా ఉన్నాయి. నెక్స్ట్ రెండవది వచ్చి సెక్సువల్ అబ్యూస్, లైంగిక పరమైన హింస ఈ టెక్నాలజీ వల్ల జరుగుతా ఉన్నది. ఈ మధ్య కూడా మీరు చూసే ఉంటారు కదా, మన హీరోయిన్ మన ప్రభాస్తో ఒక సినిమా, అల్లు అర్జున్తో ఈ మధ్య ఒక సినిమా వచ్చింది.
ఆ సినిమాలో హీరోయిన్, ఆ పేరు గుర్తు రావట్లేదు నాకు, ఆమె యొక్క మొహాన్ని కూడా మార్చేసి ఈ మధ్య బాగా ఇష్యూ అయింది, మీరు చూసే ఉంటారు. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. మన ప్రధానమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు. నేను కూడా ఒక దగ్గర చూశాను, నేను ఫ్లూట్ వాస్తున్నట్టు నేను కూడా చూశాను. ఈ డీఫేక్ టెక్నాలజీ వలన ఈ టెక్నాలజీ దుర్వినియోగం అనేటువంటి దాన్ని ఆపాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి దాన్ని మంచి కోసం ఉపయోగించుకోవాలి, మనం చెడు కోసం ఉపయోగించకూడదు అని అన్నారు. అంటే ఈ సైబర్ క్రైమ్ లో ప్రధానంగా సైబర్ ఫ్రాడ్ అనేటువంటి జరుగుతూ ఉంది. రెండోది సెక్సువల్ అబ్యూజ్ అనేటువంటి జరుగుతూ ఉన్నది ఈ సైబర్ క్రైమ్స్ లో. రైట్, సరే చూద్దాం. మరి ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉందో పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ లో జాగ్రత్తగా చూడండి. 2021 సంవత్సరంలో మొత్తం నమోదైనటువంటి కేసుల సంఖ్య వచ్చేసి సైబర్ క్రైమ్ లో 1875 వచ్చినాయండి. 1875 కేసులు నమోదైనాయి. 2022 సంవత్సరంలో వచ్చేసి 2022లో 2341 కేసులు నమోదైనాయి. అంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా సైబర్ నేరాలు అనేటివి పెరిగాయి. అదేవిధంగా తెలంగాణలో మనం కానీ చూసినట్లయితే 2021 సంవత్సరంలో 2021లో 10,303 కేసుల రేటు నమోదైతే 2022కు వచ్చేటప్పటికి అవి 15,297 కేసులు నమోదైనాయి. అంటే చాలా పెరుగుదల ఉంది, చాలా పెరుగుదల ఉంది. అంటే ఇప్పుడు తెలంగాణలో కూడా సైబర్ నేరాలు పెరిగినాయా పెరగలేదా అని అంటే 2021తో పోలిస్తే 2022 సంవత్సరంలో సైబర్ నేరాలు అనేటివి పెరిగాయి. భారతదేశంలోనూ పెరిగాయి, తెలంగాణలోనూ పెరిగాయి, ఆంధ్రప్రదేశ్లో కూడా పెరిగాయి సైబర్ నేరాలు అనేటివి. రైట్, నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలో సేఫెస్ట్ సిటీ ఏముంది? ఓకేనా, సేఫెస్ట్ సిటీ జాగ్రత్తగా చూడండి. మనకు 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 19 మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటాయి. ఓకేనా, మెట్రోపాలిటన్ సిటీ. మెట్రోపాలిటన్ అంటే 1 మిలియన్ కంటే ఎక్కువ జనాభా కానీ లేదా 10 లక్షల కంటే ఎక్కువ జనాభా కలిగినటువంటి ప్రాంతాలను ఏమంటారంటే మెట్రోపాలిటన్ అంటారు. ఇందులో సేఫెస్ట్ సిటీ కింద పేరు పొందినటువంటిది కలకత్తా. ఇది వరుసగా 3వసారి సేఫెస్ట్ సిటీగా నమోదైందండి ఇప్పుడు ప్రజెంట్. నెక్స్ట్ 2 మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణే. నెక్స్ట్ 3వది వచ్చి మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్. మన తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మెచ్చుకోవాలి. ఇటీవల బాగా కూడా సీసీ కెమెరాల యొక్క నిఘా కావచ్చు, పోలీసింగ్ వ్యవస్థ కావచ్చు బాగా పనిచేసింది. ఇక్కడ తెలంగాణలో స్త్రీల మీద జరిగేటువంటి హింసను తగ్గించడానికి కూడా షీప్ టీమ్స్ అనేటువంటి వాటిని కూడా ఏర్పాటు చేశారు. స్వాతి లక్రా గారు ఈ షీ టీమ్స్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడంలో కీలక భూమిక వహించారు. ఒక మంచి నిర్ణయం ఇది. ఆంధ్రప్రదేశ్ లో కూడా దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా SOS ను కూడా ఏర్పాటు చేసి మొబైల్లో ఈ దిశ యాప్ని ఏర్పాటు చేసుకుని మనం బస్సులో పోతున్నా, ఆటోలో పోతున్నా, మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది జరుగుతా ఉన్నా మహిళలు కూడా ఎట్లంటే చాలా టఫ్ మొబైల్. అది డైరెక్ట్గా పోలీస్ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడి నుంచి వెంటనే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని పోలీసులు వచ్చి వాళ్ళు రక్షిస్తారట. భలే బాగుంది సిస్టమ్. రైట్, ఇది సేఫెస్ట్ సిటీ. ఇది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్, రీసెంట్ ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ మనకు క్రైమ్ రేట్ ని భారతదేశంలో తగ్గించచ్చా? ఎలా తగ్గించవచ్చు మీరు చెప్పండి? భారతదేశంలో క్రైమ్ రేట్ అనేటువంటిది తగ్గించడానికి ఇవి నా సలహాలు, మీరు పాటించాల్సిన అవసరం లేదు, పాటిస్తే మంచిది. ఒకటి, విద్యా వ్యవస్థలో ఎథిక్స్ అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేయాల. విద్యా వ్యవస్థలో ఎథిక్స్ అనేటువంటి వాటిని మనం పిల్లలకి నేర్పించాలి. ఎథిక్స్ ఉదాహరణకి విలువలతో కూడినటువంటి విద్య అని అంటారు. ఇప్పుడు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని వచ్చేసి మనం అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో అసెంబ్లీ ముందరనో లేదా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడలో పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన యొక్క బోధల్ని వ్యవస్థలో పెట్టి ఆయన స్త్రీల కోసం ఏ విధంగా కష్టపడ్డాడు, అదేవిధంగా అణగారిన వర్గాల కోసం ఏ విధంగా కష్టపడ్డాడు. ఇంత డాక్టరేట్లు చేసి డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ అయి ఉండి పిల్లలకు కానీ భార్యకి కానీ అన్నం పెట్టలేక
రక్తహీనతతో చంపేసినటువంటి ఒక దౌర్భాగ్యుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి మంచి వ్యక్తుల గురించి పిల్లలకు నేర్పించాలి. రేపు నీ పిల్లలకు కూడా ఒక ఎథిక్స్ తో సమాజంలో ఉపయోగపడే విధంగా తయారు చేయాలి. అంటే విద్యా వ్యవస్థలో ఎథిక్స్ అనేటువంటి దాన్ని ఇంపోజ్ చేయాలి. నెక్స్ట్ రెండోది అభివృద్ధిని వికేంద్రీకరణ చేసి పేదరికాన్ని గాని నిరుద్యోగాన్ని గాని తగ్గించాలి. పేదరికాన్ని గాని నిరుద్యోగితను గాని తగ్గించాల. అదేవిధంగా ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించాల. అదేవిధంగా శాంతి భద్రతలను ప్రతిష్టపరిచి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ అనేటువంటి దాన్ని పటిష్టపరచాలి. అదేవిధంగా పరిపాలనలో ఈ గవర్నెన్స్ అంటే ఐటీ రిలేటెడ్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని ప్రవేశపెట్టినప్పుడు కేసుల నమోదు గాని కేసుల ట్రాకింగ్ గాని మొదలైనవి ఫాస్ట్ ట్రాక్ లో జరిగే విధంగా మనం చూడాలి. సో ఇలాంటి విధి విధానాలను మనం పాటించినప్పుడు భారతదేశంలో క్రైమ్ రేట్ అనేటువంటి దాన్ని తగ్గించడానికి మనం అవకాశం అనేటువంటిది ఉంటుంది. రైట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఇప్పుడు చూడండి, భారతదేశంలో 4.5% సో క్రైమ్ రేట్ అనేటువంటిది తగ్గింది. అదేవిధంగా మహిళల మీద 4% హింస అనేటువంటిది పెరిగింది. అదేవిధంగా పిల్లల మీద హింస అనేటువంటిది 8.7% అనేటువంటిది పెరిగింది. ఒకవేళ ఎగ్జామ్ లో మీకు వస్తే దీని మీద క్వశ్చన్ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉంది. సో ప్రజెంట్ వచ్చేసి మనకు 58 లక్షల కేసులు అనేటివి నమోదైన గుర్తుపెట్టుకోండి. ఒరిజినల్ ఫిగర్ మీరు దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా? రైట్. సో ఈ 2022వ సంవత్సరంలో భారతదేశంలో నమోదైన మొత్తం కేసులు ఎంత అంటే 58,000 కేసులు. 2021తో పోలిస్తే 2022వ సంవత్సరంలో భారతదేశంలో క్రైమ్ రేట్ అనేటువంటిది తగ్గింది. మహిళల మీద హింస అనేటువంటిది పెరిగింది. చిన్న పిల్లల మీద హింస అనేటువంటిది కూడా పెరిగింది. మిమ్మల్ని ఎగ్జామ్లు అడిగితే ఈ 3 అంశాల మీద ప్రశ్న అడుగుతారు. లోకల్ అంశాల మీద ప్రశ్న అనేటువంటిది అడగడానికి అవకాశం అనేటువంటిది లేదు. రైట్. ఎవరైతే మన యూట్యూబ్ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మీ అందరికి కూడా మంచి ఉపయోగకరంగా ఉంటుంది. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.